జర్నీ విత్ ద టైగర్ కథలోకి స్వాగతం. భరత్ అలా సహాయం కోసం వెళ్ళగానే కమల్ చకచక వాళ్ళందరినీ దొరికిన తాళ్లతో దొరికినట్టుగా కట్టేశాడు. కమల్కి వాళ్ళ బ్యాగులలో ఏమున్నాయో చూడాలనే ఆతృత కలిగింది. ఒకసారి చూద్దాం అంటూ చూశాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో సంచి ఉంది. అన్నీ దాదాపుగా బట్టలే ఉన్నాయి. కాకపోతే ఒక బ్యాగ్ మాత్రం కాస్త స్పెషల్గా కనిపించింది. ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. అవును, అందులో బ్లాక్ టైగర్ మరియు ప్యాంథర్కు సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి. ఒక మెసేజ్ ఉన్న పేపర్ కూడా దొరికింది. ఈ రెండిట్లో ఒకటి కానీ రెండు కానీ పట్టిస్తే దాదాపు ₹1,00,00,000 పైనగా ఇస్తామని ఉంది. ఇదంతా ఒక పెద్ద స్మగ్లింగ్ ముకటా పని. కాకపోతే నక్సల్స్ కూడా దీని గురించి వెతకడమే కాస్త ఆశ్చర్యం వేసింది. ఇంతలో ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. దగ్గరికి వెళ్దాం అనుకునే లోపల ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది అడవంతా. ఒక్కసారిగా నిశ్శబ్దమైందంటే కమల్కి తెలుసు ఏదో అతిపెద్ద జంతువే రాబోతుందని. వెంటనే కదిలే వ్యక్తి యొక్క కాళ్ళు చేతులు మరింత బలంగా కట్టేసి దగ్గరలో ఉన్న చెట్టుపైకెక్కి కొమ్మల్లోకి దాక్కున్నాడు కమల్. 5, 10, 15 సెకండ్లు. ఒక్కసారిగా ఒక పెద్ద ఎలుగుబంటి దూకినట్టుగా పొదల్లోంచి బయటకు దూసుకొచ్చింది బ్లాక్ ప్యాంథర్. అవును, సూటిగా చూస్తూ గమ్యం వైపు కదులుతున్న బ్లాక్ ప్యాంథర్ ఆ చోటుకి వచ్చేసింది. దానికి ఈ మనుషుల వాసన వచ్చేసిందేమో బహుశా. అక్కడి నిలబడి ఒక్కసారి చుట్టూరా ఉన్న వాతావరణాన్ని చూసింది. అక్కడ కదులుతున్న మనిషి దానికి కనిపించాడు. ఒక్కసారిగా అతని వైపు పరిగెత్తింది బ్లాక్ ప్యాంథర్. అతని మొహానికి మొహం దగ్గరగా పెట్టి చూడగానే ఒక్కసారిగా గుండె జల్దరించి కేకలు వేశాడు అతను. అంతే, మరో కేక రాకముందే అతని గుండె మీద ఒక్క చరుపు చరిచింది బ్లాక్ ప్యాంథర్. అంతే, ఆ కేక శూన్యంలోనే కలిసిపోయింది. ఎంత బలంగా పంజా విసిరిందంటే పైనున్న శరీరాన్ని ఎముకలను దాటుకొని దాని గుండెను తాకింది ఆ పంజా యొక్క గోళ్ళు. అసలే మానవులంటే కోపంతో ఉన్న బ్లాక్ టైగర్కి అక్కడే పడి ఉన్న ఆ ఫోటోలు కనిపించాయి. అందులో తన పిల్ల కనబడగానే ఒక్కసారి మరింత గట్టిగా అరిచింది ప్యాంథర్. అంతే, ఆ అరుపుకు అప్పటిదాకా మత్తులో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఒక్కసారిగా లేచారు. ఒక్కసారిగా బ్లాక్ టైగర్ కనిపించేసరికి వాళ్ళు కూడా అరవడం మొదలుపెట్టారు. అంతే, ఒక్కరిని కూడా వదలకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని అత్యంత నిర్దాక్షిణ్యంగా గొంతు కొరుకుతూ గుండెను కొరుకుతూ చంపేసింది బ్లాక్ టైగర్. అందరిని చంపిన తర్వాత కూడా దాని కోపం ఇంకా తీరలేదు. చుట్టూరా చూస్తూ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత మరింత పెద్దగా గర్జన చేస్తూ తన పిల్లని వెతుకుతూ పరుగు మొదలుపెట్టింది. ఒక్కటి అర్థమైంది కమల్కి, తన పిల్లను వెతుకుతూ అది వెళ్తోంది. తన దారికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ పని ఇక ఇంతే. మరి తర్వాత ఏమవుతుంది వింటూ ఉండండి.